పదండి పదండి, లేవండి. అక్క, 2 అమ్మాయిలు మిస్ అయ్యారక్క. ఓ ఛ! సరే, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎటు వెళ్ళదు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పంతులు గారు, ఒక్క నిమిషం. పంతులు గారు చెప్పండి, ఏం కావాలి? గుళ్ళోపల ఇంకా భక్తులు ఎవరైనా ఉన్నారా? భక్తులు లోపలుంటే బయట గడెందుకేస్తానండి? మీరసలు ఏం అడగాలనుకుంటున్నారు? ఏం లేదు పంతులు గారు, ఒక చిన్న సమస్య. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి ఒక అరగంట గంట క్రితం ఈ టెంపుల్కి ఏమైనా వచ్చిందా పంతులు గారు? మీరేమైనా చూసారా? చూడండి, ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. అందరి ముఖాలు గుర్తుపెట్టుకోవటం అంత సులువైన పని కాదు. అలాగే ఈ అమ్మాయి కూడా గుడికొచ్చిందో లేదో అంతగా గుర్తులేదండి. దారిలో ఒకళ్ళిద్దరూ ఇటువైపే వచ్చిందని చెప్పారండి, అందుకే ఆశతో వచ్చాను. వచ్చి ఉండొచ్చు, లేకపోతే రాకపోయి ఉండొచ్చు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఈమె నా కోడలు పంతులు గారు. ఇంట్లో ఏదో చిన్న సమస్య, అందుకే పాపం బాధగా బయటకొచ్చింది. తనను వెతుక్కుంటూ నేనొచ్చాను. సంసారాల్లో ఇలాంటి సమస్యలు చాలా సర్వసాధారణం కదండి. మనకి వీలైనంత వరకు సమస్యలు రాకుండా చూసుకోవాలి. అవి వచ్చాయా, ఇదిగో ఇలాగే సతమతం అవ్వాల్సి వస్తుంది. మీరన్నది కూడా నిజమే పంతులు గారు, కానీ ఏం చేస్తాం, ప్రతిదీ మనం అనుకున్నట్టు అవ్వదు కదా. ఆ దేవుడు రాసే రాతకి మనం తలవంచక తప్పదు కదా. ఆ దేవుడు రాసే రాతకి మనం తలవంచక తప్పదు. కానీ కొన్ని సమస్యలు రాకముందు మనమే జాగ్రత్త పడుతూ ఉండాలి. అవును పంతులు గారు, కానీ ఇప్పుడు మా కోడల్ని ఎక్కడ వెతకాలో నాకు అర్థం కావట్లేదు. మీరేమీ భయపడకండి. ఆ అమ్మవారు అందర్నీ చల్లగా చూసుకుంటుంది. అమ్మవారి మీద భారం పెట్టి మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. అమ్మా తల్లి, నా కోడల్ని ఈ సమయంలో ఎక్కడ వెతకాలో ఎలా వెతకాలో నాకు అర్థం కావట్లేదు. తనకు ఎలాంటి ఆపద రాకుండా నువ్వే చూసుకోవాలమ్మా. నీ మీద నమ్మకంతో నేనింటికి తిరిగి వెళ్తున్నాను. ఇక అభి బాధ్యత నీదే తల్లి, నీదే. ఏంటైరేంద్రి, కుండపోత వానల్లో బొండు మల్లె పువ్వులు ఎలా పూయించాలా అన్నట్టు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు వదినా. నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు అంటే ఎవరినో ఒకరిని ముంచేయడానికైనా అయ్యుండాలి, ఎవరో ఒకరిని నాశనం చేయడానికైనా అయ్యుండాలి. ఎవరి మీద టార్గెట్ పెట్టావేంటి? ఇంకెవరు? ఆ అభినే. అదేంటైరేంద్రి, కన్నంలో ఉన్న ఎలుకను పట్టుకుని బయటకు లాగినట్టు ఆ అభి ఏ నందన అని, నందన అయ్యే అభి అని దాని గుట్టంతా రట్టు చేసి ఆఖరికి అందరూ ఇంట్లో నుంచి తరిమి కొట్టేలా చేశావు. అభికి ఇంత చావు దెబ్బ కొట్టాక కూడా ఇంకా నీ పగ చల్లారలేదా? అంత త్వరగా పగ చల్లారు చేసుకుంటే నేను ఐరేంద్రుని ఎందుకవుతానదనా? అబ్బో, అభిని నాశనం చేయడానికి ఏదో గట్టి ప్లానే వేస్తున్నట్టున్నావుగా, ఏంటది? ఇంకా ఎలాంటి ప్లాన్లు ప్రణాళికలు వెయ్యలేదు వదినా. కానీ ఆ అభిని మాత్రం అంత సులువుగా వదిలేదు లేదా. ఇంట్లో నుంచైతే ఆ అభిని గెంటేశాం, ఇంకా ఆ అభితో మనకేం సమస్య ఉంటుందంటావు? అభి మీద ఉన్న పగ ప్రతీకారం తీరాలంటే ఇలాంటి చిన్న చిన్న షాక్లు సరిపోవదునా. ఆ అభిని కోలుకోలేని దెబ్బ కొట్టాలి. నేను కొట్టే దెబ్బకి కలిగే గాయాన్ని జీవితాంతం గుర్తు చేసుకుంటూ అది కొల్లి చావాలి.
అది బతుకున్నంత కాలం కూడా మనశ్శాంతి లేకుండా చస్తూ బతకాలి. గుడ్డుగా ఉన్నప్పుడే పొదగాలి కాని పిల్ల పుట్టేశాక పొదిగితే ఏమొస్తుంది? అంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అభి ఈ ఇంట్లో ఉన్నప్పుడైతే దాన్ని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టడానికైనా మనకి అవకాశం దొరికేది. ఒక్కసారి ఇల్లు దాటి వెళ్ళిపోయాక దాన్ని నువ్వెక్కడ పట్టుకుంటావు? ఏం చేయగలుగుతావు? ఈ ఐరేంద్రిని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు వదినా. అభిని ఇంట్లో నుంచి పంపించేస్తాను అన్నాను, పంపించేశాను. గురి పెట్టిన బాణం తగలటానికి కొంచెం లేట్ అయింది, కానీ అనుకున్నట్టుగానే అయింది కదా. అవునవును, అభి విషయంలో ఏమీ చెయ్యలేకపోతున్నావని ఎన్నిసార్లు ఎగతాళి చేసినా నువ్వు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా గట్టి పట్టు పట్టావు. అభిని ఆఖరికి గుమ్మం దాటించేశావు. ఆ అభిని పట్టుబట్టి గుమ్మం ఎలా అయితే దాటించానో, బయటికి వెళ్ళాక కూడా ఆ అభిని అలాగే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను.